నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 22 ఏప్రిల్ 2026 బుధవారం సాయంత్రం ఈరోజు విడసిన బండి హోండా బ్రియో SMT బ్లాక్ అని రాసింది ఆర్సీలో. అది వేరియంట్ అనుకుంటా. 2013 సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, అక్టోబర్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్. కేవలం 70,000 తిరిగింది. 5 సిల్ టైర్లు ఉన్నాయి. స్టెప్ని ఇప్పటివరకు వాడలే. రన్నింగ్ 4 టైర్లు మొన్ననే వేసిర్రు. డైరెక్ట్ కస్టమర్ బండి. టమాటా రెడ్ కలర్, మాన్యువల్, పెట్రోల్ ఇంజన్. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు. 2013 అక్టోబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 2028 అక్టోబర్ వరకు ఇక్కడ సేమ్ లైఫ్ ఉంటుంది. ఇక్కడ రిన్వాల్ ఉంటుంది, మన దగ్గర రిన్వాల్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరి, ఓనర్ తోటి మాట్లాడిస్తా. బండి ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది. ఇట్లా మిర్రర్లకు 2 సైడ్ దెబ్బ తగిలింది. ఈ ఫెండర్కి చిన్న డెంట్ ఉంది. బంపర్ల గీతలు ఉన్నాయి. అండ్ ఎక్కడో ఇక్కడ ఈ బంపర్ డ్యామేజ్ కింద గీతలు ఉన్నాయి. దీనికి డిక్కీ డోర్ ప్లేస్లో డైరెక్ట్ గ్లాసే వస్తుంది సార్. హోండా బ్రియో ఐవీటెక్ ఎస్ వేరియంటు, కానీ అందులో బ్లాక్ అని రాసి ఉంది ఆర్సీ కార్డులో. అంటే నేను ఇప్పటివరకు ఈ బండి వీడియో చేయలేదు సార్. ఫస్ట్ టైం వీడియో చేస్తున్నా. నాకు దీని గురించి పెద్దగా తెలియదు. డైరెక్ట్ కస్టమర్ వెహికల్ సార్. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఢిల్లీ నెంబర్, ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ వస్తాయి. ఇంటీరియర్ ఎక్దమ్ నీట్గా ఉంది. బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్. బండిలో ఏ పీసు మారలేదు, ఏ గ్లాస్ మారలేదు. బండి లోపల కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు. రియర్ సెన్సార్స్ ఉన్నాయి. దీనికి బ్యాక్ వైపర్ రాదు. రన్నింగ్ 4 టైర్లు కూడా సిఎట్ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి. కేవలం 70,000 మాత్రమే తిరిగింది సార్. 2013 అక్టోబర్ రిజిస్ట్రేషన్, సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, అక్టోబర్ రిజిస్ట్రేషన్ బండి. ఇవి 2 సైడ్లు మిర్రర్లకు డ్యామేజ్ ఉంది. అన్ని గ్లాసులన్నీ 2013 ఉన్నాయి సార్. ఒక్క గ్లాసు కూడా మారలేదు. ఇవి 2013 2013 10వ నెల రిజిస్ట్రేషన్. ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. ఎలాంటి లోన్ రాదు. బండి చూసుకోరు సార్. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది. ఎక్కడ కూడా పాన పెట్టలేదు. దీనికి ABS బ్రేక్ రాదు. ఫెండర్లు కూడా ఒరిజినల్. ఫెండర్లకు పాన పెట్టలే, అప్రాన్లకు పాన పెట్టలే. లెఫ్ట్ సైడ్ సేసి ఒరిజినల్. ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు. ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యూన్ ఉంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫెండర్లు ఒరిజినల్ ఉన్నాయి. ఎక్కడ కూడా రస్టింగ్ రాలేదు. ఏ పీసు పాన పెట్టలే. హెడ్ లైట్లు కంపెనీ ఉన్నాయి. నేను ఇప్పుడు బండి నడుపుకుంటూ తీసుకొచ్చిన సార్. చాలా బాగుంది. అంటే ఈ బండి మనం ఇప్పుడే ఫస్ట్ టైం ఈ బండి డ్రైవ్ చేయడం. చిన్నగా ఫ్యామిలీకి మంచి బండి. ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్. ఢిల్లీ నెంబర్, ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ ఇస్తా. దీనికి ఎయిర్ బ్యాగులు రావు, కానీ బండికి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వచ్చింది. లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. నార్మల్ AC వచ్చింది. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. లోపల స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. కేవలం 70,110 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఇంటీరియర్ చూసుకోరి. సీట్ కవర్లు వేసుకోరు సార్. ఈ కంపెనీ నుంచి వచ్చిన సీట్. డైరెక్ట్ కస్టమర్ వెహికల్ ఇది. ఈ బండికి సంబంధించిన సెసిస్ నెంబర్, ఇంజన్ నెంబర్. బండి ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది సార్. ఎక్కడ పెయింట్ వాళ్ళలేదు. ఎక్దమ్ నీట్గా ఉంది బండి. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్. మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. కస్టమర్ ధర 2.5 లక్షలు చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. 2013 అక్టోబర్ బండి. ఫస్ట్ ఓనరు, పెట్రోల్ ఇంజన్. దీంట్లో LPG కానీ CNG కానీ ఏం లేదు. బండి ఎక్దమ్ నీట్గా ఉంది సార్. ఒక్కసారి డ్రై క్లీనింగ్కి ఇస్తే బండి లుక్కే చేంజ్ అవుతుంది. డైరెక్ట్ కస్టమర్ బండి కాబట్టి ఎక్స్క్లూజివ్ అట. మనకు నాలెడ్జ్ చెక్కలేదు ఈ బండి మీద. 4 పవర్ విండోస్ వచ్చినాయి. మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంది. మాన్యువల్, చాబీలు 2 ఉన్నాయి. ఎయిర్ బ్యాగులు రాలేవు. 70,110 కిలోమీటర్ తిరిగింది. రీడింగ్ ఒరిజినల్, ట్యాంపరింగ్ కాదు. కస్టమర్ ధర 2.5 లక్షలు చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నా నెంబర్ ఉంది సార్. నాకు కాల్ చేయరి, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 20,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి రావడానికి 25,000 అవుతాయి. ఓకే సార్. నమస్తే, జై శ్రీరామ్.